ఏమో ముందు ఎట్లా ముందుసారి ఏదో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినారు. ఈసారి ఇచ్చినప్పుడైనా చేస్తారేమో అని ఆశిస్తాను. ఏం జరిగింది అసలు మీకు? మాకేం 24/5/2019 అంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడ వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రజెంట్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఓకే. అతని తమ్ముడు వచ్చి సత్యసాయి స్కీమ్లో సిపిడబ్ల్యూ స్కీమ్లోని 130 మంది వర్కర్లు ఉంటారు దాదాపు 6 కోట్ల దాకా బిల్లులు చేసుకున్నాడు. కానీ ఒక వర్కర్కి కూడా రూపాయి లెక్కించింది. కరోనా టైంలో కూడా వాటర్ పంపింగ్ చేసినారు. వాటర్ మెయిన్ ఇప్పుడు వాటర్ వదులుతారు కదా, జీతాలు అడిగితే జీతాలు ఇచ్చేసినాను అంటారు. మేము ఎమ్మెల్యేతో లేదని ఇది లేదు అంటారు. దాని ఏం చేసినామంటే చూడు, మేము ఎస్సీ 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 వారికి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ముందు ఎమ్మెల్యే వాళ్ళకి ఇచ్చినాము, ఇచ్చిపోయినాం. ఇచ్చిపోతే ఏం చేస్తారంటే మేము మాట్లాడతామన్నారు. ఆ రోజు వచ్చి ఆయన రమణ అన్న ఎమ్మెల్యే వెంకటరమణ సార్ ఎవరు ఉన్నారు, ఆయన ఆ రోజు నుండి ఇంతవరకు ఏం లేదు. దాని ఏమంటే అధికారులు పోయి అడిగినా నేను ఎస్సీని కలెక్టర్ అడిగితే ఏం సార్ ఏం దీనిపైన రెస్పాన్స్ ఏం దీనిపైన అంటే మీ ఎమ్మెల్యే చెప్తే మేము చేస్తామంటున్నారు రెడీ లేకపోతే లేదని. ముందంటే 5 ఏళ్ళు వాళ్ళు తిన్నారు, దాని తిన్నా రీకవరీ చేయాలి కదా ఈ ప్రభుత్వంలో ఉన్న. మేము ఆధారాలతో సహా ఇస్తున్నాము కదా, ఇంకేం కావాలి ఈ ప్రభుత్వానికి. ఈడ కాకపోతే సీఎం ఆఫీసులో కూడా ఇచ్చిపోయినాం. సీఎం ఆఫీసులో ఇచ్చినాము, అక్కడే భోంచేసి కూడా పోయినాం. అది పరిస్థితి. ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే ఇప్పుడైనా మా వర్కర్లకు రావాల్సింది ఏదో కొద్దిగా కొంతమందికి ఏదో ఇంత అంత డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి అందరికీ ఇచ్చేసినారు. ఇప్పుడైనా మాకు వేతనాలు ఇప్పించి ఎమ్మెల్యే కానీ మా కదిరి ఎమ్మెల్యే ఈ డిప్యూటీ సీఎం గారు స్పందించి మా కదిరి ఎమ్మెల్యే గారికి చెప్పి మాకు వేతనాలు ఇప్పించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అంటే బేసిక్గా మరి ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బందులు అంటే ఏం జరిగింది? మీకు ఒక్కరికే జరిగిందా, అందరికీ ఇలాగే జరిగింది? చాలామంది ఉన్నారు, 100-120 మంది దాకా ఉన్నారు వర్కర్లు. పాపం చాలామంది గుదిరి వ్యాపారం చేసుకున్నారు. పిల్లలు చదివించుకోలేక జీవాలు వ్యాపారాలు చేసుకొని ఏదో ఎక్కడో బెంగళూరుకి కర్ణాటక వలసలు వెళ్ళిపోయి వాళ్ళ జీవన ఉపాధి అనేది చాలా ఘోరంగా అయిపోయింది. పాపం పిల్లలు చదివించుకోలేక తినేదానికి తిండి లేక కూలికి పోయినారు కొంతమంది. ప్రభుత్వంలో అంతా మంచి చేసాం అంటున్నారు కదా, ఏం చేసినారు గత ప్రభుత్వంలో చేసింటే వర్కర్లు మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతారు, వేరే రాష్ట్రాలకు ఎందుకు పోతారు? వర్కర్లు అసలు ఇబ్బంది పెట్టలేదు. ఎంప్లాయీస్ కూడా చాలా సక్రమంగా చూసాము, ఎలాంటి ఇబ్బంది చేయలేదు అని ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా ఇప్పుడు లీడర్స్ కానీ. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు పోయి కూలీ పని చేయాల్సిన అవసరం ఏముంది? నేను ముందు వర్కర్గానే పనిచేస్తాను సత్యసాయి దాంట్లో. ఇప్పుడు 2004 నుంచి చేస్తాను, ఆవులు మేపుకుంటాను. ఇప్పుడు కావాలంటే ఎవరన్నా ప్రత్యక్ష చేసేవారు మీరు? అది కాంట్రాక్టర్ బేస్ అది ఇచ్చి సిపిడబ్ల్యూఎస్ అని సమగ్ర మంచినీటి సరఫరా పథకం. వాటర్ మెయిన్ అంటే కరోనా టైంలో కూడా పోయి నీళ్ళు కావాలంటే నైట్ 12 గంటల కాడ కూడా పోయి నీళ్ళు వదిలి ఆ రోజు నుండి కూడా ఇంతవరకు జీతాలు వెళ్ళాం. వర్క్లు వెళ్ళినాము, జీతాలు ఇస్తే పోతాం, లేకపోతే లేదని. ఎన్ని రోజులు పోయి ఆడ తిన్నాం చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఏదో కూలిగానే పోతే 500 ఇస్తారు, ఆడిపోతే ఏమి ఇస్తారు? ఈ ఒత్తిడి దేని మీద నుంచి పడింది? గవర్నమెంట్ మారిందని పడిందా? గవర్నమెంట్ మారిన ఎమ్మెల్యేల స్వార్థ రాజకీయాల కోసం. మా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి స్వార్థ రాజకీయం కోసం. ఈ నియోజకవర్గంలో జరిగిందా, ఓవరాల్ స్టేట్ మొత్తం జరిగింది? లేదు, మిగతాది వచ్చి స్టేట్లో వచ్చి ముందు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నాయి. అది వచ్చి ఏమన్నారంటే కొన్ని సపరేట్ సమస్యలకు ఇచ్చినారు. ఒకటి ఎల్ఎన్టీకి ఇచ్చినారు, ఒకటి శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్కి ఇచ్చినారు. శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. మంత్ శాలరీస్ వచ్చి వాళ్ళకి వచ్చి మంత్ జీతాలు ఇచ్చేస్తున్నారు. ఓన్లీ మా కదిరి నియోజకవర్గంలోని 5 మండలాల మట్టికే ఇది జరుగుతుంది. ఆ 5 మండలాలు బేస్ చేసుకొని ముందున్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే మొత్తం కాంట్రాక్టర్లు అందరినీ బెదిరించి అతని తమ్మునికి ఓన్కే టెండర్ ఇప్పించేసి దాని ఎవరు కూడా వర్కర్లు లేదు, ఏంది లేదు, బిల్లులు చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం, పోవడం. అంత ఈజీ పనికి దొంగకు కూడా అంత ఈజీగా ఉండదేమో. బ్యాంకులో ఎత్తుకొని వెళ్ళిపోవాలంటే వాడని భయపడాలి. అంత ఈజీగా ఎమ్మెల్యే తమ్ముడు, ఎక్స్ ఎమ్మెల్యే తమ్ముడు టెండర్లు మొత్తం దక్కించుకొని 6 కోట్ల రూపాయలు స్వాహా చేయాలి. అది 6 కోట్లు చేయనారని నేను ఓన్లీ నోటి మాట ద్వారా చెప్పలా. ఆర్టీఐ సమాచారం కోరిన అధికారులు ఇచ్చిన దాని ప్రకారమే నేను చెప్తాను. ఇప్పుడు మీరేమనొచ్చు, నువ్వు ఆయనగా కాక నువ్వు ఏదైతే చెప్తున్నావు అనేది మీకు ఆధారాలతో సహా చెప్తాను. అది సార్ పరిస్థితి. ఇప్పుడైనా కనకరించి
మా వర్కర్లకు రావాల్సిన వేతనాలు ఇప్పించాలని ఈరోజు కూడా సార్ని అదే కోరుతాను. గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమో ముందుసారి ఏదో కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినారు. ఈసారి ఇచ్చినప్పుడైనా చేస్తారేమో అని ఆశిస్తాను. అది 100% కావాలని మీ వల్ల కూడా, మీరు చేసేదానివల్ల మీది కూడా దీనివల్ల